అమరావతికి సంబంధించి ఇంకా క్యాపిటల్గా దాన్ని నిర్ణయించిన తర్వాత దాన్ని కదిలించేటటువంటిది మళ్ళీ మార్పు చేయకుండా ఉండడం కోసం ఒక తీర్మానం పెట్టి పార్లమెంటులో బిల్లు పెట్టి దానికి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారట. ఏం చెప్తారు సార్? మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ యాజమాన్యానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే అండి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. ప్రతి రాష్ట్రానికి కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర రాజధాని అనేది వాళ్ళ రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వమో కేంద్ర సంస్థ మన రాష్ట్ర రాజధాని నిర్మించే హక్కు వాళ్ళకి. ఏదంటే చట్టబద్ధత, ఏదైనా చట్టం చేసే బద్ధత పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ మనం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, అదే చట్టబద్ధతని మళ్ళీ మార్పు చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదు ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా లేదు, ఏ ప్రాంతం అయితే రాజధానికి అనుకూలంగా ఉందని చెప్పి మళ్ళీ ఏదైతే ఈ రోజున వీళ్ళు చట్టబద్ధత చేస్తామని చెప్తా ఉన్నారో దాన్ని మళ్ళీ మార్చుకునే అవకాశం ఆయా రాష్ట్రాలకు ఉన్నాయి. రైట్, మంచి పాయింట్ చెప్పారు. దానికి యాడ్ చేసేది ఏంటంటే రాజ్యాంగాన్నే సవరించుకుంటున్నాము, రాజ్యాంగానికి అనేక సవరణలు జరిగాయి. అవును సార్, నేను చట్టం చేసేస్తున్నాను, ఇక ప్రపంచంలో ఎవడో మార్చలేడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చట్టాలను మాత్రం ఆయన అంగీకరించరు. అదే సార్, అమరావతి రైతుల్ని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భ్రమలో పెట్టి, ఎందుకంటే మొన్నటి వరకు చూసాం, ఇదిగో సింగపూర్ అయిపోతుంది, ఇదిగో అమెరికా అయిపోతుంది, ఇదిగో లండన్ అయిపోతుంది అని చెప్పి ఒక పెద్ద గ్రాఫిక్స్ మొత్తం చూపించారు. ఒక బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ప్రపంచంలో చూస్తే నంబర్ 1 మందే ఉంటుంది, అమరావతి రాజధాని అని చెప్పి వరల్డ్ మ్యాప్లో మందే కనబడుతుంది అని చెప్పి పెద్ద పెద్ద అంగుళేసి చూపించారు. అదే ఆ అమరావతి రాజధాని ఏమన్నారు, 50,000 ఎకరాలు మీరు ఇవ్వండి, చాలా వరల్డ్లోనే ద బెస్ట్ క్యాపిటల్ చేస్తామని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి గారు చిన్నపాటి మున్సిపాలిటీ అవుతుంది అన్నారు. సార్, ఎంత రైతులు భూములందరూ రైతులు ఇస్తే ఆ రైతులు ఇచ్చినటువంటి త్యాగాన్ని మీరు చిన్నపాటి మున్సిపాలిటీతో పోల్స్తారా? లేదు మరొక 50,000 ఎకరాలు ఇవ్వండి అని చెప్పారు. మరొక 50,000 ఎకరాలకి భూసేకరణకి వెళ్ళినట్టు వ్యక్తి మళ్ళీ ఏమంటారు, ఈ రెండు కలిపితే మరొక పెద్ద మున్సిపాలిటీ అవుతుంది, గ్రేటర్ మున్సిపాలిటీ అవుతుంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎంత తప్పు సార్ అది? అంటే మిమ్మల్ని నమ్మి మీకోసం భూములు ఇచ్చారని మీరే చెప్పుకొని ఈ రోజున ఇచ్చిన రైతుల యొక్క మనోభావాల ఆత్మగౌరవం దెబ్బతీస్తూ చిన్నపాటి మున్సిపాలిటీని మీరు ముద్ర వేస్తూ మేమేదో అమరావతి రాజధాని ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేమేదో మంచి చేస్తాం అన్నట్టుగా, ఏకైక రాజధాని అమరావతి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మాట చెప్పారండి. మీరు ఒక ఎకరాకి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. మరి 1,00,000 ఎకరాలకి 2,00,000 కోట్లు అవుతాయి. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఏ విధంగా ఈ 2,00,000 కోట్ల రూపాయలు 2,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తారు? ఇప్పటికే 2,00,000 కోట్ల రూపాయలు అయితే రాబోయే దశాబ్ద కాలం, లేదంటే రాబోయే కాలంలో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలంలో అవి 10 లక్షల కోట్లు అవుతాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదంతా కూడా రాష్ట్రానికి భారం కాదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే అమరావతి మీద జరిగినటువంటి అవినీతిమైన దోపిడి పైన మనం ప్రశ్నిస్తే అమరావతి రాజధానికి వ్యతిరేకి, అమరావతి రాజధాని అడ్డుకున్నాం. అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి పడదని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు చేసిన అవినీతిని మేము ప్రశ్నించకూడదా? మీరు చేసిన అక్రమాల్ని మీరు ప్రశ్నించకూడదా? మీరు తినుకో, దోచుకో, పంచుకో అనే విధంగా మీరు దాచుకున్నది అంతా మీకు ప్రశ్నిస్తే మీకు మీ వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నావా? ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మాట చెప్పారండి. ఏమని చెప్పారు? ఇటు విజయవాడ, అలాగే మచిలీపట్నం, ఇక్కడ చూస్తే గుంటూరు, మావిగన్ అనే ఇది ప్రతిపాదన మేము ఇచ్చాము. ఎందుకంటే విజయవాడ నుంచి మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, అలాగే విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ల మేర హైవే అనేది విస్తరింపై ఉంది. ఇది ఒక మంచి క్యాపిటల్గా అవడానికి అవకాశం ఉంది. అవసరమైతే ఒక 5,000, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్ని, బెంగళూరుని, అవసరమైతే ఢిల్లీని, అవసరమైతే మీరు అన్నట్టుగా ప్రపంచ స్థాయిని బీటౌట్ చేసే రాజధాని అవుతుంది కదా. మీరు ఆ విధంగా ఎందుకు వెళ్ళట్లేదంటే వెళ్ళరండి. ఈ విధంగా వెళ్తే వాళ్ళ కమిషన్లు దండుకోవడానికో దోపిడీ చేయడానికి వాళ్ళకి అవ్వదు కదా. అమరావతి మీద వాళ్ళు ఖర్చు పెడితేనే, అప్పులు తీసుకొస్తేనే వాళ్ళ కమిషన్లు దండుకోవడానికి, దోపిడీ చేయడానికి వీలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళకి తినడానికి, వాళ్ళు దోచుకోవడానికి అవ్వదు.
ఎందుకంటే ఇప్పటికే అమరావతి పేరు చెప్పి 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అందులో 13,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారని మనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? మీరు వచ్చిన గత 2014-19లో ఆ మధ్యకాలంలో 5,335 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. తర్వాత ఇప్పుడు వచ్చినట్టు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది సుమారు 2,335 కోట్ల దాటి ఖర్చు పెడితే ఇప్పటి వరకు కూడా ఈ 7 సంవత్సరాల్లో మీరు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీరేదో బ్రహ్మాండం బద్దలు అయిపోయింది అన్నట్టుగా ఇదిగో అయిపోతే అదిగా అయిపోతే అని చెప్తూ ఉన్నారు కదా. ఏం చేశారు సార్? తాత్కాలికమైనటువంటి భవనాలకి మీరు 100 కోట్లు 1,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి ధనాన్ని వృధా చేయట్లేదా? గ్రాఫిక్స్ డిజైనింగ్ కి ఓన్లీ ఆ యొక్క కట్టడాల డిజైనింగ్ కి 400 కోట్లు పెట్టి ఓహో మేము పెద్ద బ్రహ్మాండమైన పని చేసామని చెప్తా ఉన్నారు సార్. అదే 400 కోట్లు పెట్టి మనం రిషికొండ పైన పెద్ద మనం శాశ్వతమైన భవనాలు కడితే ప్రజాధనం వృధా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు వృధా చేస్తారు, ఆయనకి ఏం తెలుసు అన్నట్టు మాట్లాడారు. అంటే గ్రాఫిక్స్ కోసం ఈ యొక్క డిజైన్ కోసం 400 కోట్లు ఖర్చు పెడితే మాత్రం తప్పు కదా? దాన్ని మనం ప్రశ్నించకూడదు. యోగాకు 300 కోట్లు ఖర్చు పెట్టచ్చు, డిజైన్లకి 400 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ రిషికొండ పైన 400 కోట్లతో భవనాలు కట్టకూడదు. ఎందుకంటే ప్రజలకు వినియోగించే ప్రజలకు ఉపయోగపడే భవనాలు కట్టకూడదు. కానీ యోగా లాంటి యోగా కార్యక్రమాలకి 400 కోట్లు గాల్లో ఆవిరైపోయినట్టుగా ఖర్చు పెట్టచ్చు. అదిగో అక్కడ అమరావతిలోని నీరుని తోడడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు, 3 నుంచి 4,000 కోట్లు చేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. కానీ శాశ్వతమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ కి ఉపయోగపడినటువంటి గవర్నెన్స్ కు ఉపయోగపడినటువంటి భవనాలకు మాత్రం ఖర్చు పెట్టకూడదు. ఈ దృష్టిలో మహాపాపం. ఎందుకంటే సార్ ఒకే ఒక మాట సార్ ఈశ్వర్ గారు, మేము ఒకటి చెప్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు దాచుకోవడానికి అతడే మూల సూత్రధారుడు. ఎవరైతే మనం అనుకున్నామో వీరప్పను గురించి మనందరికీ తెలిసిందండి. వీరప్పను ఆయన ఎంతలాగో కొల్లగొట్టాడో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తులు మనం చూసాం. 100 ఏరప్పలను కలిపితే ఒక చంద్రబాబు నాయుడు ప్లీజ్ కొలగొడుతూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని. సార్ నేను అనేది సార్ తప్పు భావించాలి కదా సార్. ఒక వీరప్పని అంత వీరప్పలాగా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున అమరావతిలో ఒక బూచిగా చూపించి ఏటీఎం కార్డులుగా వినియోగించుకొని అమరావతి ద్వారా వాళ్ళ జోబులు నింపుకోవడానికి తప్ప ఏ రైతుని బాగు చేయడానికి అక్కడ కరప్షన్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఫ్లాట్లు ఇవ్వాలి కదా సార్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్లాట్లకి మౌలిక వసతులకి కల్పించాలి కదా సార్. ఏమి కల్పించకుండా ఏదో మనం భ్రమరావతి అన్నట్టుగా అర్హంగా తీసుకెళ్తూ ఉన్నారు కదా.